చలో ఇక కొత్త వార్తలు ఏమున్నాయి? ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేత వెల్లడించిన భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు నేడు ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశమట. ప్రభాకర్ రావు కీలక సూత్రధారి, చెంచల్గూడ జైలుకు భుజంగరావు తిరుపతన్న, ముగిసిన ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ, సూత్రధారులపై ఫోకస్, త్వరలో మరికొందరి అరెస్ట్, ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావు ఇంట్లో స్టోరేజీ డివైజులు సీజ్. మునుగోడు ఉప ఎన్నికకు లింక్ ఉన్నదట. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాల వ్యూహాలు పసిగట్టి బీఆర్ఎస్కు సమాచారం, విపక్షాల డబ్బు రాకుండా పట్టివేత. సో చాలా పగడ్బందీగా దీన్ని అమలు చేయగలిగారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆనాటి ఎలక్షన్స్లో ఒక 70-75% వరకు మాత్రమే డబ్బులు పంచగలిగిండు. మిగతా 20-25% పంచలేకపోయిండు. ఆయన ఓడిపోయిందంతా 10,000 ఓట్లతో. ఒకవేళ ఆ మెంబర్స్ కూడా కవర్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకొకలాగా ఉండేది. సో దా విషయంలో ఆనాడు కేసీఆర్ సక్సెస్ అయ్యిండు. ఎట్లా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా. చూడండి ఎంత 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 అద్భుతంగా వర్కౌట్ చేసిరో చూడండి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ కీలక నేతతో పాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎవరనే విషయాన్ని వెల్లడించకున్నా సోమవారం వారికి సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి వరకు జరిగిన దర్యాప్తులో పాత్రధారుల లెక్క తేల్చిన అధికారులు ఇప్పుడు సూత్రధారులపైన దృష్టి సారించినట్టుగా స్పష్టమవుతోంది. ఈ కేసులో ముందు నుంచి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితులని పోలీసులు భావించిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్టు తర్వాతే ఈ విషయాన్ని రూఢీ చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్కు చెందిన ఒక కీలక నేత ఉన్నట్టు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఓ బీఆర్ఎస్ కీలక నేత చెప్పిన నెంబర్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు, తిరుపతన్న అంగీకరించారు. సదరు నేత ఇచ్చే నెంబర్లను వీరిద్దరూ ప్రణీత్ రావుకు చేరవేసేవారు. ప్రణీత్ రావు ఇచ్చే అవుట్పుట్ను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తిరిగి బీఆర్ఎస్ నేతకు అందజేసేవారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు ఇచ్చిన నెంబర్లన్నీ ట్యాప్ చేసినట్టు ఒప్పుకున్నారు. వాటి అవుట్పుట్ను కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తిరిగి రాధాకిషన్ రావుకు పంపేవారు. అసెంబ్లీ ఎన్నికల కొన్ని నెలల ముందు నుంచి వందల మంది రాజకీయ నాయకుల నెంబర్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు, తిరుపతన్న అంగీకరించారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు ఐ న్యూస్ యజమాని శ్రవణ్ కుమార్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ముగ్గురిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికీ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడని, ఆ తర్వాత వరుసగా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఉన్నట్లు ఓ అధికారి వివరించారు. బీఆర్ఎస్ నేతల ప్రమేయం బయటపడితే వారు ప్రధాన నిందితులుగా చేరుతారు. భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మరి ఈ బీఆర్ఎస్ నేత ఎవరో? కేసీఆర్ ఫ్యామిలీలో వ్యక్తా? లేదు ఎర్రబెల్లి దయాకర్ రావు? ఎందుకంటే నన్ను ఇరికిస్తున్నారని అంటున్నాడు కదా ఆయన. నన్ను ఇరికిస్తున్నారని అంటున్నాడు కదా. మరి లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావా? ఎవరు? లేదు కేటీఆరా? సంతోష్ రావా? లేదు డైరెక్ట్గా కేసీఆర్ అయినా? ఈ దొంగ ప్రభాకర్ రావు నోరు విప్తే, ఈ ముసలో నోరు విప్తే మొత్తం అంతా బయటకు వస్తుంది చిట్టా. ఐ న్యూస్ యజమాని ఇంట్లో సర్వర్లట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐ న్యూస్ టీవీ యజమాని శ్రవణ్ కుమార్ రావు పాత్ర కీలకమని దర్యాప్తు అధికారులు తేల్చారు. ప్రణీత్ రావు విచారణలో శ్రవణ్ రావు పేరు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన వెస్ట్ జోన్ పోలీసులు 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్, ఒక DVRని సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. వాటిలోని సమాచారాన్ని రిట్రీవ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరున్నారనే విషయం బయటపడుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇదివరకే ప్రణీత్ రావు ఫోన్ చాటింగ్లను రిట్రీవ్ చేసినప్పుడు శ్రవణ్ రావుతో సంభాషణలు, ఇతర ఆధారాలు సేకరించినట్టుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కోసం శ్రవణ్ రావు తన మీడియా సంస్థలో ప్రత్యేక సర్వర్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు సమాచారం అందజేసేవాడని గుర్తించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కూడా తరచుగా శ్రవణ్ రావు ఇంటికి వెళ్లి వచ్చినట్లు, గంటల తరబడి భేటీ అయినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. DVR డేటాను రిట్రీవ్ చేస్తే మరికొందరు నేతల ప్రమేయం బయటపడే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారట. చూడండి ఎంత దుర్మార్గమో.